मम सुमुरुते सकल कल्याणाभाजनाभ्यो नमः श्रीवृंदराभ्यो नमः श्रियामहरिपेशवादसारके शरण्ये त्र्यंबके देवी नारायणे नमो అన్న ఈ ఫోన్ పట్టుకో రైట్ ఫోటో దిగు ఇట్లా వన్ సైడ్ లో పెడితే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విజయనగరి నాయకత్వం విజయనగరి నాయకత్వం అది కూడా 12 లేదు లేదు అభివృద్ధి పనులు ప్రారంభించిన గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే గారికి సతీష్ గారికి దాదాపు 45 లక్షలతోని మరి ఈరోజు వరకు మనం ఇక్కడ సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కాంపౌండ్ వాల్ ఏదంటే పల్లెల 3 లక్షలు ఇది పోషమ్మ కాంపౌండ్ వాల్ పెట్టాం. హనుమాన్ నగర్లో 2 లక్షలు దాన్ని ఇంకా కట్టలేదు, కట్టమని చెప్తున్నా ఇంటర్వ్యూ మా ఇంకా. తర్వాత గౌడ సంఘం బిల్డింగ్ కావాలంటే 5 లక్షలు పెట్టినాం కమ్యూనిటీ హాల్. మరి ఆ 7తో కలుపుకుంటే దాదాపు 52 లక్షలు ఈ గ్రామంలో ఇప్పటి వరకు మనం ఈ 1.5 years అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మరి ఇప్పుడు కూడా ఒక 2-3 రోడ్లు చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు రోడ్ ఇనాగ్రేషన్ దగ్గర కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులు కానీ అప్పుడెప్పుడో చేసిన రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, తప్పకుండా ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన మేరకు మా వెంకన్న రాయన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు కావాలన్నా అని త్వరలో ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఒక 5 లక్షలు పెట్టి పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. రాబోయే వారం 10 రోజులలో మళ్ళీ వస్తా ఇతరాజపల్లి గ్రామానికి మహిళా సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి. పేద ప్రభుత్వం సన్నబియ్యం ఎత్తే ప్రజలకు ఆశ పెడితే ఆ ఆశల పల్లికలు దింపితే ప్రజలందరూ కూడా ఇవాళ ఇక్కడ రేషన్ డీలరు మీకు దొడ్డు బియ్యం ఇస్తే తెల్లారి పోయి మీ ఇంటి చుట్టూ ఆటోలు తిరుగుతాయి. ఇవాళ 5 రూపాయలకు 10 రూపాయలకు బియ్యం అమ్ముతారు మీరు. మళ్ళీ పోయి పాపం ఇంత 4 రూపాయలు ఉన్న అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలు కూడా సన్న బియ్యం అన్నం 3 పూటలు తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం పెట్టినటువంటి గొప్ప నేత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా ప్రతి పేదవాడు తింటా ఉన్నాడు. ఇలా రేషన్ కార్డులు దగ్గర మన గ్రామం తీసుకున్నప్పుడు 10 ఏళ్ళు అడిగోసపడ్డారు. ఎంత కష్టపడానో అంత కష్టపడ్డారు. ఇలా కొత్త రేషన్ కార్డులు మన ఊళ్ళో 121 వచ్చినాయి, 180 యాడింగ్. అంటే నాకు తెలిసి దాదాపు మొత్తం మందికి అంటే నేను ఏమంటానంటే 95% ఏది మీ గ్రామంలో కార్డులు వచ్చి ఉంటాయి. ఇంకేమన్నా 5ో 10ో రాకుంటే వెంకన్న ఉన్నాడు, మా రాయన్న ఉన్నాడు, మీకేమన్నా నేను కూడా ఎంఆర్ఓ చెప్తా. సుల్తానాబాద్ వైశ్య భవన్ సోదరి మహేందర్ అధ్యక్షుని ఆధ్వర్యంలో సంవత్సరంన్నర కాలం అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 15 నెలలు అవుతున్నది. ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజలకు సంబంధించినటువంటి
అభివృద్ధి విషయంలో కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు పరిష్కరించడం విషయంలో కానీ మరి కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు చేసింది. ఆ హామీలు నెరవేర్చలేకపోయింది. ప్రజలపై ముఖం చూపించుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నది. ఆ పరిస్థితిలో ఎన్నికలకు పోజాలము, ప్రజలపై చెప్పుకోజాలం అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతూ ఉన్నది ఎన్నికలు పెట్టడానికి. అది టీఆర్ఎస్ పార్టీకి అది సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి స్పేస్ లేదు ప్రజల్లో, ఎక్కడ కూడా జాగలేదు. టీఆర్ఎస్ పార్టీ మేము 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాం, చాలా గొప్పగా చేసినాం, మాకు మళ్ళీ తిరిగి ఓట్లేదు. కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చక మోసం చేసిందని చెప్పుకునేటువంటి ధైర్యం టీఆర్ఎస్ పార్టీకి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎంత లేట్ అయితే అంత మంచిది అనేటువంటి ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ గురించి స్థానికంగా ప్రజలు ఎవరు ఆలోచించడం లేదు. న్యాయంగా 15 వార్డులకు పోటీ చేస్తాం సుల్తానాబాద్ మున్సిపాలిటీలో. తప్పకుండా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి పద్ధతిలోనే తప్ప నామినల్ కాంటెస్ట్ అనేది ఉండదు. ప్రజలు సిద్ధమైనరు. మీరు మొన్న చూసినారు, మేము ఏదో ఉత్సాహంగా ఎక్కువ చెప్తున్నాం అనేది కాదు. మొన్న జరిగినటువంటి 2024 మేలో జరిగినటువంటి ఎన్నికలు చూసినారు మీరు. పార్లమెంట్ ఎన్నికలు చూస్తే సుల్తానాబాద్ పట్టణంలో ఓటింగ్ సర్లు చూస్తే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి స్థానంలో, అన్ని బూతులలో మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడ మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి మరి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా చూస్తే పెద్దపల్లి మున్సిపాలిటీలో కానీ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కానీ భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉన్నది. 68,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే 72,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఓటింగ్ తేడా కూడా పెద్దగా లేదు. కానీ అంటే ప్రజలు ఎంత మాకున్న శక్తి కాదు 68,000 ఓట్లు రావడానికి. కానీ ప్రజలు అనుకున్నారు భారతీయ జనతా పార్టీ తీసుకురావాలి. ఈ పార్టీలు ఏం పార్టీలు ఇవన్నీ, దేశాన్ని గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించే పార్టీలు కాదు ఇవి. దేశం గురించి ఆలోచించే పార్టీ, ధర్మం గురించి ఆలోచించే పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ, అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అందరూ కొబ్బరిగా ఇచ్చిన రమేష్ అన్నకు దాని మీద వస్తాడు, ఆ కట్టె మీద వస్తాడు. కానీ ఇస్కాముడు కానీ చూడక్క జై కాంగ్రెస్, విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం. స్వరూప కొబ్బరికాయ మేడం అన్న అందరు ఒకసారి విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం. కొడతాడు ఉంటుంది అన్న. ఇప్పుడు ఇదే పని. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. వేదికను అలంకరించి ఏఈ గారు మీరు తక్షణమే మీకు తిరుమల పని స్టార్ట్ చేస్తాడు. ఎక్స్ మార్కెట్ చైర్మన్ దామోదరన్న గారికి మండల్ అమ్మ ఒక్క నిమిషం అందరు చూడరు, అందరు ఒకసారి కష్టపడి పనిచేసినటువంటి మా తమ్ముడు తిరుమల్, మరి నేను గెలిచిన దగ్గర నుండి తప్పకుండా నరసేపల్లిని సుల్తానాబాద్ మండలంలోనే ఒక అగ్రగామిగా అభివృద్ధి చేయడం కోసం మరి నిరంతరం నాతోని ఉండకుండా నాతోని నిరంతరం సంప్రదించుకుంటూ మరి నరసేపల్లి గ్రామానికి చిన్న గ్రామ పంచాయతీ అయినా మరి గ్రామ పంచాయతీ పరంగా చూసినప్పుడు మన నిధులు తక్కువ ఉంటాయి. కాబట్టి అన్న మా గ్రామం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా మీ చూపు ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మన నిరంతరం
నా వెన్నంటి ఉండి దాదాపు ఈ రోజు వరకు 32 లక్షల రూపాయలను మనం ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇవాళ సీసీ రోడ్లు 20 లక్షలు, ఎన్ఆర్జీఎస్ వాటితో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మరి అవైలబుల్ ఫండ్, దాంతోపాటు డ్రైన్ 2 లక్షలు. అదే కాకుండా మరి ఏదైతే పెద్దమ్మ గుడి ప్రహారీ గోడ కూడా 5 లక్షలు కావాలని చెప్పి అడిగితే అది కూడా ఇద్దామని చెప్పినాం. దాంతోపాటు మన మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఒకరోజు మహిళలందరూ వచ్చి నన్ను ఇంటికి వచ్చి అడగడం జరిగింది. మరి అడగడంతో ఇవాళ దానికి కూడా మరి కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. పెద్దమ్మ దేవాలయానికి 5 లక్షలు అయితే సరిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా 50,000 లక్షలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఆ కాంపౌండ్ వాల్ నిర్మాణం 100% కంప్లీట్ చేసేటువంటి బాధ్యతను మరి ఇక్కడ తిరుమల చూసుకుంటాడు. శాంక్షన్ పరంగా నేను ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు నేను ఎవరిని బలపరిస్తే, నేను ఎవరికి చెప్తే వార్డు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ నుండి జడ్పీటీసీ వరకు మీ అందరూ కూడా ఆ వ్యక్తిని ఆశీర్వదించి గెలిపించుకునే బాధ్యత మీది అని చెప్పి